ప్రభువును ఘనపరచువారిని ప్రభువు ఘనపరచును, కాని ప్రభువును తృణీకరించువారిని ప్రభువు తృణీకరించును. 1 సమూయేలు 2:30. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదను, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన సత్యవంతుడు మరియు న్యాయవంతుడైన దేవుడు. మన విశ్వాసమును బట్టి ఆయన మనలను దీవించును మరియు ప్రతిఫలమిచ్చును. ఆయనకు ఇష్టమైన జీవితమును మనము జీవించినట్లయితే ఆయన మనలను అధికముగా దీవించును మరియు బహుమానములనిచ్చును. ఒకవేళ మనము దేవునికి అయిష్టమైన జీవితమును జీవించుచున్నట్లయితే ప్రభువు ఆ ప్రకారముగానే మన ఎడల ప్రవర్తించును. దేవునికి ఇష్టమైన జీవితము ఆయనకు మహిమను మరియు ఘనతను తెచ్చును. 1 సమూయేలు 2:8-9 నందు బైబిలు ఈ విధముగా చెప్పుచున్నది, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు. ప్రభువు నిజముగా తన భక్తులను బలపరచును మరియు అభిషేకించిన వారి యొక్క కొమ్మును హెచ్చించును. హల్లెలూయా. ఏలీ మరియు అతని కుమారులు దేవుని యొక్క దయను కోల్పోయారు, ఎందుకనగా వారు తమ సొంత మార్గములలో తిరిగి ఉన్నారు. వారు ప్రభువు చేత యాజకులుగా ఎన్నుకోబడ్డారు, కాని వారు తమ సొంత కార్యములను జరిగించారు. ఏలీ యొక్క కుమారులు కపటము గలవారు మరియు ప్రభువుతో సంబంధము లేనివారుగా ఉన్నారు. వారు ప్రభువును సేవించుచున్నప్పటికీ మరియు నిబంధన మందసము అక్కడ ఉన్నప్పటికీ వారు ప్రభువు యొక్క సన్నిధికి విలువను ఇవ్వలేదు. వారు పాపము చేయుచూ ఉండిరి మరియు వారి పాపము దేవుని దృష్టికి గొప్పదాయను. ఏలీ వారిని గద్దించినప్పటికీ వారు వినకుండిరి, ఎందుకనగా వారిని మరణమునకు అప్పగించుట ప్రభువు చిత్తమైయున్నది. అవును, ఎవరైతే ప్రభువును తృణీకరిస్తారో ప్రభువు వారిని తృణీకరిస్తాడు. ప్రభువు వారి బలమును మరియు ఈ భూమిపై వారి ఆయుష్ను తగ్గించివేస్తాడు. కాని సమూయేలు ఆ విధముగా కాదు. సమూయేలు ప్రభువు యొద్ద నుండి దయను పొందుకునెను. చిన్నపిల్లవాడైన సమూయేలు ప్రభువు యొక్క స్వరమును వినెను. కాని ఏలీ ప్రభువు యొక్క స్వరమును వినలేకపోయెను. ఏలీ యాజకునిగా ఉన్నప్పటికీ, అనుభవము కలిగి ఉన్నప్పటికీ ప్రభువు స్వరమును వినలేకపోయెను. 1 సమూయేలు 2:35 నందు ప్రభువు సమూయేలుతో ఈ విధముగా మాట్లాడెను, తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికినీ యాజకత్వము జరిగించును. సమూయేలు ఎదుగుచుండగా ప్రభువు అతనికి తోడై ఉండెను. ప్రభువు షిలోహులో అతనికి దర్శనమిచ్చుచు ఆయన వాక్యము ద్వారా తన్ను తాను బయల్పరచుకొనెను. దేవుని వాక్యము సత్యమై ఉన్నది, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరతును. సమూయేలు మరియు అతని కుటుంబం వలె మనము కూడా ప్రభువు ఎడల ఎంతో ఆశను కలిగి ఉందముగాక. సమూయేలు ఎల్లప్పుడూ ప్రభువు యొక్క స్వరమును వినుటకు మరియు ఆయన చిత్తమును జరిగించుటకు ఆశ కలిగి ఉండెను. కాబట్టి ప్రభువు అతనితో మాట్లాడి తన్ను తాను అతనికి ప్రత్యక్షపరచుకొనెను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.